నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. బంగారం ధరలు ఇటీవల వరకు కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి. ముఖ్యంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్నటువంటి యుద్ధం తర్వాత ఒక్కసారిగా పీక్కు చేరినటువంటి బంగారు ధరలు ఇప్పుడు ఉగాది తర్వాత మళ్ళీ దిగువకు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం 1,40,000 రూపాయలకు 10 గ్రాముల ధర బంగారం చేరుకుంది. అలాగే సిల్వర్ కూడా అదే స్థాయిలో భారీగా తగ్గింది. నిజంగానే బంగారు ధరలు తగ్గుతాయని ఎవరు కూడా ఊహించలేకపోయారు. కానీ ఒక జ్యోతిష్య పండితుడు మాత్రం ఖచ్చితంగా ఉగాది తర్వాత బంగారు ధరలు తగ్గబోతున్నాయి, ఎవరు కూడా తొందర పడద్దు అనేటువంటి విషయాన్ని ఆయన గతంలోనే చెప్పారు. ఇంకా గోల్డ్ సిల్వర్ 25 డేస్ వెయిట్ చేయండి. ఉగాది అయిపోయిన తర్వాత మళ్ళీ పౌర్ణమి వరకు వెయిట్ చేయండి. పౌర్ణమి తర్వాత మళ్ళీ ప్రైసులు సడన్ గా ఒకరోజు డ్రాప్ డౌన్ అవుతాయి. ఆ జ్యోతిష్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రముఖ జ్యోతిష్యులు ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఆన్లైన్లో ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే, శ్రీమాత్రే నమః. గురుగారు, సరిగ్గా మీరు ఇదే విషయాన్ని చెప్పారు. బహుశా నెల రోజుల ముందనుకుంటాను, ఎవరు కూడా తొందరపడద్దు, ఉగాది తర్వాత ఖచ్చితంగా బంగారు ధరలు తగ్గబోతున్నాయి, ఇదంతా కూడా అమెరికా ఆడుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర అని కూడా మీరు చెప్పడం జరిగింది. ఏంటి, ఎలా చెప్పగలిగారు? జ్యోతిష శాస్త్రం ద్వారా చెప్పగలిగారా, లేదంటే జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేసి చెప్పగలిగారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మెయిన్ గా అయితే జ్యోతిష్యమే. ఇప్పుడు మనకి గ్రహాలు, గ్రహస్థితులను బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ సంవత్సరం పేరేమిటి అంటే పరాభవ నామ సంవత్సరం. పరాభవం అంటే ఏంటి? ఓడిపోవడమే కదా. పరాభవం, ఓటమి కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఏదైతే గనక ఇప్పటిదాకా ఒక జూదం లాగా ఏదైతే నడిచిందో దానికి ఓటమి వస్తుంది. సో అమెరికా కూడా ఒక ఓటమి రాబోతుంది. ఇప్పుడు మనం చూసాము, అమెరికా వెనక్కి తగ్గినట్టుగా ఉంది అని చెప్పి. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా కారణము గ్రహాల యొక్క గతియే. నేను ఆల్రెడీ చంద్రగ్రహణము, సూర్యగ్రహణం, మనకి ఫిబ్రవరి 17 చంద్రగ్రహణం ఏర్పడింది. దానికన్నా ముందు సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడేటప్పుడే మనము ఈ వీడియో రికార్డ్ చేశాము. అప్పుడే నేను చెప్పాను, సూర్య చంద్రగ్రహణాలు దాటిన తర్వాత యుద్ధము, అంటే సూర్యగ్రహణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు యుద్ధం వస్తుంది. యుద్ధము తర్వాత బంగారం యొక్క ధరలు పడిపోతాయి. చాలా మంది ఏంటంటే, యుద్ధం వస్తే సేఫ్ హెవెన్ అని చెప్పి అందరు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు బంగారం రేట్లు పెరుగుతాయి. లైక్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ వార్. మీరు అన్నట్టుగా జనరల్ అనాలిసిస్ కనుక వేస్తే, యుద్ధం వచ్చింది కాబట్టి బంగారం రేట్లు పెరిగిపోవాలి. కామన్ గా బంగారం, వెండి రేట్లు పెరగాలి. ఉక్రెయిన్ వార్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వేషన్ చేశారా? బంగారం రేటు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మార్చ్ దగ్గర 80,000 ఉండేది బంగారం. అమాంతంగా 1,60,000కు వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ గా పోయిన మార్చికి ఈ ఫిబ్రవరి కనుక చూస్తే. సో జనరల్ అనాలిసిస్ వేస్తే యుద్ధం వస్తే రావాలి కదా, అది కాదు. ఆస్ట్రాలజికల్ గా చూడాలి, జనరల్ గాను చూడాలి, అన్ని రకాలుగా సింహావలోకనం చేసే ప్రజలకు ఏదైనా చెప్పాలి. మనకు నోటికి వచ్చిందల్లా ప్రజలకు చెప్పకూడదు, రీసెర్చ్ చేసి చెప్పాలి. ఎందుకోసం అంటే, మన ఛానల్ని కానీ నన్ను కానీ నమ్ముకొని ఎంతో మంది పెట్టుబడులు పెడతారు. లాస్ట్ టైం నేను చెప్పడం వల్ల జనవరి 31 ముందు చెప్పాను, రేట్లు పడిపోబోతున్నాయి, బంగారం రేట్లు దారుణంగా పడిపోతున్నాయి, మార్కెట్ క్రాష్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జనవరి 30కి, అంటే బడ్జెట్ సమావేశాలకు ముందు నేను చెప్పాను. కొన్ని లక్షల కోట్లు మన తెలుగు ప్రజలందరినీ కూడా నేను కాపాడాను అనే ఒక సంతృప్తి ఉంది నాకు. చాలా మంది పెట్టుబడులు పెట్టబోయారు, అందరినీ కాపాడన్న తృప్తి అయితే నాకు ఉంది. మళ్ళీ మన సుమన్ టీవీలో కూడా చెప్పాను, 1,20,000కు బంగారం పడిపోతుంది, సిల్వర్ 2 లక్షల కేజీ దొరుకుతుంది, వెయిట్ చేయండి, ట్రాప్ లో పడకండి అని చెప్పాను. ఎస్, మార్చి 23వ తారీఖు బంగారం 1,20,000 వరకు పడింది. కాకపోతే మీరు ఫిజికల్ సిల్వర్ కొనడానికి ఉండదు. నా ప్రెడిక్షన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గానే ఉంటుంది ETF లో. సో 1,20,000 వరకు పడింది. చాలా మంది బంగారము ETFలలో కొనేసుకున్నారు. నేను చెప్పినట్టుగా 2 లక్షల వరకు సిల్వర్ పడింది, MCX మార్కెట్ లో పడింది. చాలా మంది పర్చేజ్ చేసుకున్నారు, చాలా తక్కువలో అందరు కూడా కొని పెట్టుకున్నారు. ఇప్పుడు అందరూ లాభంలో కొన్నారు. ఇవాళ మనం చేసే డేట్ కి 24వ తారీఖు కనుక చూస్తే బంగారము 1,20,000కు పడ్డ బంగారము 1,40,000 వరకు రీచ్ అయింది. అంటే ఒక్క రోజులోని 20,000 కరెక్షన్ వచ్చేసింది, ఒక్క రోజు. అదే సిల్వర్ కనుక చూస్తే 2 లక్షలకు పడ్డ సిల్వర్ ఇప్పుడు 2,28,000, 23,000 దగ్గర కరెక్షన్ అయిపోయి మళ్ళీ 20,000 దీనికి వచ్చేసింది. నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతానికి గ్రహస్థితుల్లో ఏంటంటే, గురుగ్రహం అంటే ఈ బంగారానికి విలువ పెంచేది గురుగ్రహం.
ఆ బంగారానికి విలువ పెంచే గురుగ్రహము మిథున రాశి లోపలికి వెళ్ళిపోయాడు. మిథున రాశి ఏమిటంటే గనక అది బుధగ్రహం యొక్క స్థానం. అది బుధగ్రహాన్ని జ్యోతిష్ శాస్త్రంలో నపుంసక గ్రహం అంటారు. అంటే ఆ శుభగ్రహాలతో ఉంటే శుభుడు అవుతాడు, పాపగ్రహాలతో ఉంటే పాపుడు అవుతాడు. సో ఆయన ఏంటంటే న్యూట్రల్ గా ఉంటాడు అనమాట. బుధగ్రహం న్యూట్రల్ గా ఉంటాడు. ఇక్కడ నపుంసకుడు అంటే ట్రాన్స్జెండర్ అని అనుకోకండి, అది కాదు. ఓకే. గ్రహాలన్నిట్లో కూడా న్యూట్రల్ ప్లానెట్ అనేది ఒకటి ఉంటుంది. అదే మధ్యమంగా ఉంటాడు. మధ్యమంగా ఉంటాడు. అదే బుధగ్రహం. ఆ బుధగ్రహం యొక్క స్థానంలో గురుగ్రహం వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇండియా ఎలా ఉంది అని అంటే న్యూట్రల్ గా ఉంది. ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని తిట్టట్లేదు. ఇరాన్కి సపోర్ట్ కాదు, అలానే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ కాదు, తటస్థంగా సపోర్ట్ ఉంది. కాదు. అట్లా ఇప్పుడు గురుగ్రహం అక్కడికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు కామ్ డౌన్ అయిపోయాడు. గురుగ్రహానికి స్ట్రెంగ్త్ ఉండదు, న్యూట్రల్ గా ఉంటాడు అంతే. ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎవరిది అని అంటే శని గ్రహాంది, రాహు గ్రహాంది, కేతు గ్రహంది స్ట్రెంగ్త్ ఎక్కువ. ఇప్పుడు మొత్తం 3 పాపగ్రహాలకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. సో శని దేనికి కారకుడు అవుతాడు అంటే ఆయిల్ కి కారకుడు అవుతాడు. సో రాహువు కేతువు మ్లేచ్ఛ గ్రహాలు కాబట్టి అరబ్ కంట్రీస్ కి విపత్తు వస్తుంది, అలాగే వాటికి తీరు మారుతుంది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, లైఫ్ తీరు మారిపోతుంది. అందుకే ఇప్పుడు ఏం జరిగింది, ఇరాను కొత్త యుద్ధానికి తెరదీసింది. ఇప్పటి వరకు అమెరికాను లొంగ తీసుకోవాలంటే అమెరికా డాలర్ మీద దెబ్బ కొట్టాలి కాబట్టి ఇప్పుడు అందరికి ఏం చెప్పింది, మేము హర్మూజ్ అయితే మేము క్లోజ్ చేయలేదు, మీరు డీల్స్ ఏం చేసుకున్నా మాతోటి కానీ మీరు ఇక్కడ నుంచి పోయేటప్పుడు కానీ మాకు యువాన్ లో డబ్బులు ఇవ్వండి, అంటే చైనీస్ కరెన్సీ లో డబ్బులు ఇవ్వండి, ఆర్సీబీలు ఇవ్వండి, మీరు వెళ్ళిపోండి, మేము మిమ్మల్ని ఎవరిని ఆపట్లేదు, మీ మీద మేము స్ట్రైక్ చేయం, మాకు మీరు ఏదున్నా చైనీస్ కరెన్సీలో మీరు ట్రాన్సాక్షన్ చేసినారని చూపించండి, మేము వదులుతామని చెప్తున్నారు. అట్లనే మన ఇండియా అదే చేసుకుంది. ఇప్పుడు జపాన్ కూడా ఆల్మోస్ట్ అగ్రి అయ్యింది, అది అఫీషియల్ గా రావాలి. అమెరికాకే అప్పిచ్చేటువంటి జపాన్ ఉంది, అమెరికాకే జపాన్ అప్పిస్తుంది. సో ఇప్పుడు అమెరికాలో ఏం పరిస్థితి అని అంటే డాలర్ ముందు పడబోతుంది. అది జరగకుండా ఉండడానికి ఇప్పుడు ఇది ఒక పెద్ద ట్రాప్ ఇది. అందుకే నేను మన తెలుగు ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఏదున్నా ఫిజికల్ సిల్వర్ కొనాలనుకునే వాళ్ళు రేపు ఎల్లుండి కొనేసుకోండి. మళ్ళీ ఫిజికల్ సిల్వర్ ఇంకా తగ్గుతుంది, మళ్ళీ తగ్గుతుంది, ఈ రేట్కే తగ్గుతుంది. సో ఈ 2 రోజులు ఏదున్నా సరే నేను ఒక ప్రైస్ చెప్తాను, ఈ ప్రైస్ బ్రాకెట్ లోనే ఎవరైనా కొనుక్కోండి, దీనికన్నా ఎక్కువ ప్రైస్ లో కొనకండి. ఫిజికల్ సిల్వర్ వచ్చేసి మీకు ఇప్పుడు 1,40,000 ఉంది కదా, ఇది కాదు, ఈ రేట్ కాదు, 1,35,000కి 1,30,000కి తక్కువ గోల్డ్ వస్తేనే కొనుక్కోండి. గోల్డ్ అంటారా? గోల్డ్ గోల్డ్ ఓకే. 10 గ్రాములు 1,35,000. ఇప్పుడు ఏదైతే ఉందో ఇది సపోర్ట్ జోన్ లో ఉంది, కన్సాలిడేటెడ్ సపోర్ట్ జోన్ లో ఉంది ఇవాళ ఉన్నది. అంటే మాక్సిమం 1,40,000, అంతకన్నా అంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా? ఇప్పుడు కొనుక్కోవచ్చు. 24 క్యారెట్స్ వరకు 1,40,000కు మించి రేట్ ఉంది అనుకోండి, కొనకండి. అంటే మీరు అనేది వస్తువు రూపేణా కొనుక్కోవచ్చు ETF లో. ఇప్పుడు పెళ్లిళ్ళు పేరెంటాలు ఏమైనా ఉంటే కనుక కొనుక్కోండి. ఈ మధ్యలోనూ ఊగిసలాడుతుంది. ఎప్పటి వరకు? అక్షయ తృతీయ వరకు, ఏప్రిల్ 19వ తారీఖు వరకు బంగారము 1,10,000 నుంచి 1,30,000 మధ్యనే ఊగిసలాడుతుంది. అంతకన్నా ఎక్కువ రేట్ వెళ్తుంది, కానీ కొనకండి. ఎందుకోసం అంటే అక్కడ సపోర్ట్ నిలవదు. ఇది అంతా కూడా బిగ్ బిలియనర్స్ గేమ్ కాబట్టి అమెరికన్ ట్రాప్ లో పడకండి. ఇప్పుడు అమెరికా పెద్ద వ్యూహం పన్నుతుంది. ఎందుకోసం అంటే ఇరాన్ని ఇట్లాగే వదిలేస్తే ఫ్యూచర్ లో మెడ మీద కత్తై కూర్చుంటుంది. వాళ్ళు అనుకున్నది టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వలేదు, మెడ మీద కత్తై కూర్చుంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు యువాన్ కరెన్సీ గనక తీసుకొని తర్వాత రష్యా కరెన్సీ గనక తీసుకొని రష్యా చైనా బలపడితే గనక అమెరికా డాలర్ పడిపోతుంది. ఇప్పుడు జపాన్ కూడా అటు తిరిగింది అనుకోండి, నాటోలో కంప్లీట్ గా బ్రేక్ అయిపోతుంది. నాటోలో ఉన్న పెద్ద కంట్రీస్ లో ఇప్పటికే నాటో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను ఎక్కడ కూడా పట్టించుకోలేదు, పెడచెవును పెట్టేశారు. యుద్ధంలోకి రావాలని ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ట్రంప్ కూడా అదే స్థాయిలో వాళ్ళొక పేపర్ పులులు అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. సో ఇప్పుడు నాటోలో ఆటోమేటిక్గా బీటలు వచ్చేసాయి. అదే పరాభవన సంవత్సరం. కానీ మాత్రం గురుగ్రహము జూన్ 3వ తారీఖు వరకు వచ్చేంత వరకు ఈ పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ జూన్ 3 వచ్చిందా, జూన్ 3వ తారీఖు తర్వాత గురుగ్రహం కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవ్వగానే బంగారము సామాన్యుడు కొనలేడు, ఇంకా సిల్వర్ కూడా సామాన్యుడు కొనలేడు. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ అమెరికా గుత్తాధిపత్యమే వస్తుంది. ఈ యుద్ధం గెలుస్తారు, అమెరికా గెలవడం జరుగుతుంది. జూన్ 3వ తారీఖు తర్వాత అమెరికాకి బలం వస్తుంది. అమెరికా యొక్క వ్యూహం ఏమిటి అనేది ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకుందాం.
చైనాకి కానీ భారతదేశానికి కానీ రష్యాకి కానీ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బలం ఉంది. చైనాకి వెండి బంగారము బలం. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అని అంటే ఆయిల్ ని చైనా కరెన్సీలో సేల్ చేసుకొని ఆ కరెన్సీని ఏం చేస్తుంది, బంగారం కిందకి మార్చుకుంటుంది. ఓకే, వస్తు మార్పిడి లాగా పెరిగిందని డాలర్ రూపంలో ట్రేడింగ్ కాకుండా వస్తు మార్పిడి రూపంలో జరుగుతుంది. ఎస్, అది జరిగితే గనక ఏం జరుగుతుంది, బంగారానికి ధర పెరుగుతుంది, డాలర్ వాల్యూ జరుగుతుంది. అందుకే ఏం చేయాలంటే చైనా మీద దెబ్బ కొట్టడానికి ఇవన్నీ పనులు. సో భవిష్యత్తులో బంగారం ధర పడిపోతూనే ఉంటుంది, బంగారం ధర పెరగదు, సిల్వర్ ధర పెరగదు. ఇదే కన్సాలిడేషన్ జోన్ లో ఉంటుంది. ఇంతకు మించి ఎవరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. ఇది చైనాకి అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధంలో రిటైలర్స్ పావులైపోతారు. రిటైలర్స్ ఎవరు పావులు అవ్వకండి. ఫిజికల్ సిల్వర్ వరకు, పెళ్లిళ్ళు పేరంటాల వరకు ఫిజికల్ సిల్వర్ ఎక్కువగా కొనకండి, ఫిజికల్ బంగారం కూడా ఎక్కువగా కొనకండి. సామాన్యంగా ఈ ప్రైస్ లోనే కొనుక్కోండి. 22 క్యారెట్స్ లో కనుక, అంటే సామాన్యులకు అర్థం అవ్వాలంటే 22 క్యారెట్స్ లో కనుక 13,500కి తక్కువ ఉన్నప్పుడే కొనుక్కోండి. అంతకన్నా ఎక్కువ ఉంటే అయితే కొనకండి. ఓకే, అంటే మీరు చెప్పేది 1 గ్రామ్ ధర? 1 గ్రామ్ ధర. ఓకే, సో అది 22 క్యారెట్స్ అంటారా, 24 క్యారెట్స్ అంటారా? 22 క్యారెట్స్ అంతే అమ్ముతున్నారు కదా. 13,000కి తక్కువ ఉంటేనే కొనుక్కోండి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఆగండి, వెయిట్ చేయండి. ఇది అప్ టు జూన్ 3వ తారీఖు వరకు. జూన్ 3 తర్వాత మాత్రం 15,000, 16,000, ఇంకా తర్వాత 1,50,000, 1,60,000 దాటేస్తుంది అంటారు. దాటుతుంది, కన్ఫర్మ్ గా దాటుతుంది. ఓకే, గురుగ్రాము కర్కాటక రాష్ట్ర లోపలికి ఎంటర్ అయ్యేంత వరకే శని రాహు కేతుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని రాహు కేతుల ప్రభావం ఉన్న రోజులు ఆయిల్ ధరలు అలాగే ఉంటాయి, గ్యాస్ ధరలు అలాగే పెరుగుతూ ఉంటాయి. గ్యాస్ ధరలు, ఆయిల్ ధరలు ఎప్పుడైతే హైక్ లో ఉంటాయో, అంటే $90 పైగా ఎప్పుడైతే ట్రేడ్ అవుతా ఉంటాయో అప్పటి వరకు గోల్డ్ సిల్వర్ అయితే గనక ప్రైసులు హైక్ అవ్వవు. ట్రాప్ లో పడకండి. వీళ్ళు ఏం చేస్తారంటే జేపీ మోర్గన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని లాంగ్ పెడతారు. వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి లాంగ్ పెడతారు. అవి ప్రైసులు పెరిగిపోతాయి, మనం అందరం కొంటాము, ట్రాప్ లో పడిపోతాము. ఇమ్మీడియట్లీ వాళ్ళు షార్ట్ లో పెడతారు, రిటైలర్ డబ్బులు మొత్తం ఎగిరిపోతాయి. నేను ఇన్వెస్టర్స్ కి చెప్పేది ఏంటంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయకండి, డబ్బులు ఆవిరైపోతాయి. ఎంతో మంది ఏడుస్తున్నారు. అండ్ మార్జిన్ ట్రేడ్ ఫండ్ కూడా చేయకండి, ఇంట్రాడేల్ చేయకండి. ఏదైనా ఉంటే క్యాష్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ బాధపడాల్సిన అవసరం లేదు, మీ డబ్బులు ఎక్కడికి పోవు. కానీ మీరు మార్జిన్ ట్రేడ్ లో చేశారనుకోండి, మీకు మార్జిన్ కాల్స్ వస్తాయి. నిన్ననే నా మిత్రుడు 20 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. నిన్ననే నేను ఒక్క రోజు సిల్వర్ మొత్తం కింది కొట్టేసరికి మార్జిన్ కాల్ వచ్చింది, డబ్బులు లేవు, 20 లక్షలు బలవంతంగా క్లోజ్ చేయాల్సి వచ్చింది, స్క్వేర్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో నేను ఎవరికి చెప్పినా సరే, మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి డబ్బులు వేసుకొని ఒక దాంట్లో చేసుకోండి, ఒక లెక్క రాసుకొని ఒక అకౌంట్ నుంచి చేసుకోండి. కానీ తొందరపడి మాత్రం మీకు మీరుగా సపరేట్ గా చేయకండి. ఒకవేళ మీ దగ్గర ₹1,00,000 ఉంటే అందులోపల 10,000 పెట్టండి. 1,00,000కి 10,000. జోషి గారు, ఇంతకంటే కూడా ఇంకా తగ్గే అవకాశం ఉందంటారా? 1,30,000, ఆ తర్వాత 1,20,000, ₹1,00,000 వరకు కూడా చేరుకునే అవకాశం ఉందంటారా? మీరు అన్నట్టుగా ఈ జూన్ 3 వరకు కూడా. ఇప్పుడు ఈ వీక్ ఆగండి, ఈ శుక్రవారం రోజు చూడండి, రాసి పెట్టుకోండి. ఈ శుక్రవారం రోజు మళ్ళీ గోల్డ్ దన్నం పడిపోతుంది. మళ్ళీ శని ఆదివారాలు అందరూ కొనుక్కునే ఛాన్స్ వస్తుంది. ఈ శుక్రవారం పడుతుంది. మళ్ళీ అమెరికా 5 days టైం ఇచ్చింది. కానీ ఆ 5 days కూడా చూడండి ఎంత తెలివి ఇచ్చాడు. మండే రోజు 5 days, అంటే వాడికి ట్రేడింగ్ డేస్ అన్ని కూడా 5 days అని పెట్టుకున్నాడు. అవును, ట్రంప్ ని సరిగ్గా ఫాలో అవ్వండి, మీరు అందరు కోటీశ్వర్లు అయిపోతారు. ట్రంప్ ని ఫాలో అయితే చాలు. ఆయన ఏం చెప్తున్నాడు ఏం కథ అని ఆయన కుళ్ళు బుద్ధిని కరెక్ట్ గా ఫాలో అయితే చాలు. ఈజ్ వెరీ డిప్లొమాటిక్ మైండ్. సో 5 days అని పెట్టాడు. అంటే శుక్రవారం మార్కెట్ పడిపోతుంది, అందులోపల డౌట్ లేదు. శుక్రవారం క్రాష్ అవుతుంది, నిఫ్టీ క్రాష్ అవుతుంది, అన్ని క్రాష్ అయిపోతాయి. ఫ్రైడే నేను అందుకే చెప్తాను, ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకున్నా థర్స్డే ఎగ్జిట్ అనేది, గురువారం ఎగ్జిట్ అయిపోవాలి. థర్స్డే మార్కెట్ ఏమవుతుంది అనేది మనం పట్టించుకోవద్దు, ఇంకా చూడాలి అంతే. థర్స్డే గురువారం ఎగ్జిట్ అయిపోవాలి, మంగళవారం ఎంట్రీ అవ్వాలి, గురువారం ఎగ్జిట్ అవ్వాలి. మంగళ బుధ గురువారాలు మాత్రమే మార్కెట్ ట్రేడింగ్ చేయాలి. సోమ శుక్రవారాలు చూడాలి అంతే మార్కెట్. సో ఈ వీకెండ్లో అయితే కొనడానికి, సామాన్యులు కూడా కొనడానికి బంగారం ధర పూర్తి స్థాయిలో తగ్గిపోయే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా 1,00,000-1,10,000 వరకు కూడా చేరుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్క, అంటే నేను చెప్తున్న ఫిజికల్ సిల్వర్ లో ఛాన్స్ తక్కువ, ఫిజికల్ గోల్డ్ లో గానీ ఫిజికల్ సిల్వర్ లో గానీ ఆ రేటు ఛాన్స్ తక్కువ. ఆ రేటు 1,20,000 వరకే.
1,20,000 లాస్ట్ ఎందుకోసమంటే ఉంటుంది. అంతే ఎంసీఎక్స్ మార్కెట్ మనకు అది క్లోజింగ్ ప్రైజే ఉంటుంది. ఓకే. మన వాళ్ళు కిందికి లేపుతారు, వాళ్ళు పైకి లేపుతారు. పేపర్ మార్కెట్ లోని మీకు తక్కువలో దొరుకుతుంది కానీ అవును. ఫిజికల్ మార్కెట్ లో దొరకదు. బట్ ఓకే. ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత మాత్రం ఇది కూడా వినండి, ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత మన భారతదేశంలో రూల్స్ వచ్చాయి. మనం లాస్ట్ టైం చేసిన వీడియోస్ సెబీ వరకు వెళ్ళాయి. సెబీలో వన్ ఆఫ్ ద పర్సన్స్ నాకు మంచి క్లయింట్స్ ఉన్నారు, నేను వాళ్ళకి పంపించాను ఇది జరుగుతుంది మీరు ఇది పట్టించుకోరా అని అంటే పెద్ద మీటింగ్ కూడా జరిగింది. నేను ఒక్కడనే కాదు, చాలా మంది మేధావులందరూ కూడా దీని మీద కన్సర్న్ రైజ్ చేశారు. సో అమెరికన్ ట్రాప్ లో మన ఇండియన్స్ అందరు రిటైలర్స్ అందరు పడుతున్నారని ట్రాప్ లో పడ్డందుకే సెబీ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈటీఎఫ్లు ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో మన భారతదేశంలో ఫిజికల్ సిల్వర్, ఫిజికల్ గోల్డ్ అంటే రిటైల్ మార్కెట్ లో ఏదైతే ఉందో అదే రేటుకి ట్రేడ్ అవ్వాలి. క్లోజింగ్ ప్రైస్, ఓపెన్ ప్రైస్ అంటే ఇంక్లూడింగ్ అవి మనం ఇంపోర్ట్ ట్యాక్స్లు అవన్నీ కూడా కలుపుకొని ఏవైతే ఉందో ఈటీఎఫ్ లో ఓపెన్ క్లోజ్ ప్రైస్లు అదే ఉండాలి. ఓకే. సో మనలో చాలా మార్పు వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనము ఏది షాప్ లో వెళ్ళి కొనుక్కునే ధర, ఈటీఎఫ్ లో ట్రేడ్ చేసే ధర రెండు ఈక్వల్ గానే ఉంటాయి. సో నో కన్ఫ్యూజన్ అక్కడ. ఓకే. దానిలో దళారులు ఎవరైనా మోసం చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇది మనం సుమన్ టీవీకి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి. అది వీడియో చాలా వరకు అందరికి వెళ్ళింది. సో పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూశారు. నేను అప్పుడు అప్పీల్ చేశాను. అప్పీల్ చేసినందుకు అయితే ఒకటి మంచి జరిగింది. కాబట్టి ఏప్రిల్ 1 తర్వాత మాత్రం ఈటీఎఫ్ లలో రేట్లు అయితే ఈక్వల్ గా ఉంటాయి, అందరికి బాగుంటుంది. చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు, మేము 4 లక్షలప్పుడు కొన్నామండి, గోల్డ్ మేము 1,70,000 ఉన్నప్పుడు కొన్నాము, సిల్వర్ 4 లక్షలు ఉన్నప్పుడు కొన్నాం ఏం చేయాలని అడుగుతున్నారు. వెయిట్ చేయండి, తొందరపడి అమ్మకండి, వెయిట్ చేయండి. మీరు ఈటీఎఫ్ లలో కొన్నా దీంట్లో కొన్నా వెయిట్ చేయండి. జూన్ లో మార్కెట్ క్రాష్ అవుతుంది కాబట్టి జూన్ లో అయితే మాత్రం ఆటోమేటిక్ గా హైక్ అయిపోతాయి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్. నెక్స్ట్ వీక్ ఈ శుక్రవారం తర్వాత నెక్స్ట్ మండే నుంచి ఏదైతుందో ఆ డేట్ నాకు ఐడియా లేదు. నెక్స్ట్ మండే ఇప్పుడు ఈ వీక్ కన్సాలిడేటెడ్ నడుస్తుంది. ఈ వీక్ అందరినీ ట్రాప్ లోకి లాక్కుంటారు. ఈ వీక్ మొత్తం ట్రాప్ లో అందరు రిటైలర్స్ అందరు పడతారు. ఇప్పుడు వచ్చింది కదా ఆ ప్రైస్ కి ఈ ప్రైస్ కని కొంటారు, మళ్ళీ కిందికి నెట్టేసి నేను చెప్తున్నా కదా సిల్వర్ 1,80,000 1,90,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. అంత కింది వరకు నెట్టేస్తారు. ఎందుకోసం అంటే ఎంసీఎక్స్ లో గానీ, చికాగో మార్కెట్ లో గానీ, లండన్ మార్కెట్ లో గానీ అసలు సిల్వర్ లేనే లేదు. వాళ్ళ వాలెట్ లో సిల్వర్ లేదు, వాళ్ళంతా పేపర్ ట్రేడింగ్ చేస్తున్నారు. మన దగ్గర ఏంటంటే మార్జిన్ ట్రేడ్ అని, ఇంట్రాడే అని మన డబ్బులు వస్తాయని మన పెడుతున్నారు. వీళ్ళు కిందికి పాడేసి ఆ డబ్బులు మొత్తం లాగేసుకుంటున్నారు. సో ఫోర్స్ఫుల్ సెల్లింగ్ మీదే చేస్తున్నారు. ఇదంతా ట్రాప్ లో పడకండి. మీరు మార్జిన్ ట్రేడ్ చేసిన, ఇంట్రాడే చేసిన, ఫ్యూచర్స్ చేసిన మీరు ట్రాప్ లో పడ్డట్టే లెక్క. క్యాష్ లో పట్టుకుంటే వాడు ఎంత కిందికి నూకినా మనకు టెన్షన్ లేదు, మళ్ళీ ఎప్పటికొకసారి పెరగాల్సిందే. కాబట్టి రిటైలర్స్, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, సామాన్యులు తక్కువలో పెట్టుబడులు పెట్టుకొని ఎంటీఎఫ్లలో చేయకండి, మార్జిన్ ట్రేడ్ తీసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ మోసపోతే, మీరందరూ డబ్బులు పోగొట్టుకుంటే మేము ఇంత కష్టపడి నేను చేసిన రీసెర్చ్ ప్రయోజనం ఏంది? మీరు అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, 10 మంది ఫ్రెండ్స్ కలిపి పెద్ద మొత్తం పెట్టుకొని అందులోపల మీరు పెట్టుబడులు పెట్టుకోండి. సో అప్పుడు పెద్దగా ఇబ్బంది ఏం కాదు, మంచిగా వస్తాయి, డబ్బులు వస్తాయి. సో ఫైనల్ గా సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నా మరొకసారి క్లారిటీ ఇవ్వండి, కంక్లూడ్ చేయండి. భవిష్యత్తులో వివాహాది ముహూర్తాల గురించి ఎవరైనా బంగారం కొనుక్కోవాలి అనుకుంటే ఈ రాబోయేటువంటి శని ఆదివారాలు కొనుక్కోండి. ఇప్పుడు కూడా కొనొచ్చు, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కొనొచ్చు, ఇంకా తక్కువలో కావాలి, నా మీద హోప్ ఉంది అనుకుంటే శని ఆదివారాలు కొనుక్కోండి. ఇప్పుడు రాబోయే శని ఆదివారాలు మాత్రం గోల్డ్ రేట్ తగ్గుతుంది. ఇది ఫైనల్, ఇంకా ఈ శని ఆదివారాలు ఫైనల్. మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి మార్కెట్ క్రాష్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ శని ఆదివారాలు కూడా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఈ 2 వీక్స్ ఈ రాబోయే శని ఆదివారాలు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కూడా అంటే మార్చ్ లాస్ట్ వీక్ లో ఏదైతుందో పక్కా మార్కెట్ క్రాష్ అవుతుంది. ఎందుకోసం అంటే ఇండియన్ మార్కెట్ ని దెబ్బ కొట్టాలి అన్నా, చైనీస్ మార్కెట్ ని దెబ్బ కొట్టాలన్నా మార్చ్ 31 ని మొత్తం కూడా జీడిపి రేట్లు పడేయాలి. జీడిపి రేట్లు పడేయాలంటే మార్కెట్ క్రాష్ అవుతుంది. కాబట్టి మార్చ్ 31 వరకు వెయిట్ చేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా శనిగ్రహానికి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి. తక్కువలో వచ్చినప్పుడు కొనుక్కోండి. ఫిజికల్ సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు. ఫిజికల్ సిల్వర్ కొనే రేట్ ఏంటంటే 1,10,000 పర్ కేజీ. 1,10,000 పర్ కేజీ లోపల ఉంటేనే ఫిజికల్ సిల్వర్, 1,20,000 లోపల ఉంటేనే కొనండి ఫిజికల్ సిల్వర్. అంతకన్నా ఎక్కువ ఉంటే కొనకండి.
ఓకే. ఇది ఎస్ గురుగారు, ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎందులో పెట్టుబడి పెడితే బెటర్ అంటారు? స్టాక్ మార్కెట్ లో గోల్డ్ ఈటీఎఫ్స్ మంచివి ఉన్నాయి. Hmm. కాకపోతే రిమైనింగ్ ఎస్బీఐ కానీ నిప్పాన్ కానీ వేరే అన్ని కూడా చాలా పెద్ద ట్రేడర్స్ అవన్నీ కూడా 100 రూపాయలకు పైగా ట్రేడ్ అవుతున్నాయి. ఓకే. సుమన్ టీవీ మనం సామాన్యులకు అందుబాటులో ఉండాలి, మధ్య తరగతి కుటుంబాలందరికీ మనం అందుబాటులో ఉండాలి. ఎస్. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నా 10,000 రూపాయలు ఉన్నా నీకు పెట్టుబడి పెట్టే అవకాశం రావాలి. ఎస్. దానికి ఈజియెస్ట్ వే ఏంటంటే టాటా గోల్డ్, టాటా సిల్వర్. ఇవి 15 రూపాయలు 20 రూపాయలు తక్కువ రేంజ్ లో దొరుకుతున్నాయి. ఓకే. సో 10,000 రూపాయలు ఉన్నవాడు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు, సిల్వర్ లో పెట్టుబడి పెట్టవచ్చు, క్యాష్ లో. ఓకే. ఓకే. కాబట్టి టాటా గోల్డ్, టాటా సిల్వర్ లో పెట్టుబడులు పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అనుకుని, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ₹1,00,00,000 దాకా ఉన్నాయి వాళ్ళ దగ్గర, 1 crore ఉన్నాయనుకుందాం. 1 crore గనక ఉంటే గనక ఆ 1 crore అంటే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఒక క్లయింట్ మాత్రమే నేను చెప్పిన పని చేసుకొని డబ్బులు విపరీతంగా సంపాదించుకున్నాడు. అతను నెలకి 20 లక్షల దాకా సంపాదించాడు. నా క్లయింట్ తెలివితేటలతో సంపాదించాడు. వాడు నా దగ్గరికి ఎట్లా వచ్చాడు అంటే అప్పులతో వచ్చాడు, విపరీతమైన అప్పులతో వచ్చాడు. నాకు విపరీతమైన అప్పులు ఉన్నాయి గురుగారు, 3 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. నేను మొత్తం లాస్ అయిపోయాను, నా దగ్గర ఏమీ లేవు, ఏం చేయాలి గురుగారు అని వచ్చాడు. వాడి జాతకంలో గురుగ్రహం మంచిగా ఉంది. నేనేం చెప్పాను, నీ దగ్గర ఏముంది, ఆస్తి ఏముంది, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? నా దగ్గర 0 సార్, నా దగ్గర ఏం లేవు అన్నాడు. ఆస్తి ఏమన్నా ఉందంటే ఒక ఇల్లు ఉంది గురుగారు అన్నాడు. ఇల్లు అమ్మితే ఎంత వస్తుంది అని అంటే, 3 కోట్లు వస్తుంది గురుగారు, అది అమ్మితే ఇక నేను మొత్తం అప్పు తీర్చేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర ఇల్లు ఉండదు, ఏం డబ్బులు ఉండవు అన్నా. నేనేం చెప్పాను, సరే ఒక పని చెయ్యు, నీ ఐటీఆర్ అయితే బాగుంది కదా, ఆ 3 కోట్లు కాకుండా ఆ ఇంటి మీద 1.5 కోటి అప్పు తెచ్చుకో అని చెప్పాను. ఏం చేయాలి గురుగారు 1.5 కోటితో అంటే, ₹1 కోటి దీంట్లో పెట్టుకో, నేను చెప్పినట్టుగా సిల్వర్ లో గోల్డ్ లో ట్రేడ్ చేసుకో అని చెప్పాను సేఫ్ గా. దాంట్లో ₹1 కోటి కేవలం 20 లక్షలు మాత్రమే ఎంటీఎఫ్ లో తీసుకొని లోయెస్ట్ ప్రైస్ చెప్పాను. ఒక ట్రిక్ ఉంటుంది దాంట్లో. ఏ టైంలో తీసుకున్నారు వాళ్ళు? అట్లా చెప్పడానికి ఉండదు, ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ అంతా మనం ఇప్పుడు చెప్పేస్తే ఎట్లా? నేను కావాలంటే సుమన్ టీవీకి మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టండి, అందరిని ఇన్వైట్ చేయండి, ఆ ట్రిక్ ఏందో పర్సనల్ ట్రైనింగ్ లో అందరికి నేర్పిస్తాను నేను. ఓకే. అది గోల్డ్ సిల్వర్ లో ఒక ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ ని సరిగ్గా ఫాలో అవ్వాలి. సో ఆ ట్రిక్ చెప్పాను. అతను సంవత్సరం లోపలనే అతను లోను క్లియర్ చేసుకున్నాడు, అతని ఇల్లు అతను సొంతం వచ్చేసింది, ఆ తర్వాత వచ్చిన డబ్బులతోటి అప్పులు మొత్తం క్లియర్ చేసుకున్నాడు. ఓకే. కాబట్టి టాటా గోల్డ్, టాటా సిల్వర్ ఈజ్ ద సేఫెస్ట్. ఈజీగా ఎందుకోసం అంటే, ఇప్పుడు నేను 1,00,000 షేర్లు కొన్నాను అనుకుందాం, టాటా సిల్వర్ లో ఇవాళ 21 రూపాయలకి ఏదో ట్రేడ్ అవుతుంది. నేను 1,00,000 షేర్లు కొన్నా, మాక్సిమం పడితే ₹3 పడుతుంది, లేస్తే ₹3 లేస్తుంది, లేదంటే ₹5 పడుతుంది, ₹5 వేస్తుంది. అంతకన్నా ఎక్కడైతే పడదు లేదు. లేదంటే ₹10 అనుకుందాం, ₹10 పడుతుంది. తక్కువ అంటే మనం ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ లో నెగిటివ్ ఆలోచించే పోవాలి, పాజిటివ్ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పాజిటివ్ వస్తే ఎట్లా మనం సేల్ చేసుకుంటాం. సో ₹10 పడ్డా నీకు 1,00,000 షేర్లు తీసుకున్నావు, ₹10 పడ్డా నీకు 10 లక్షలే నీకు మార్జిన్ ఉంచుకుంటే సరిపోతుంది. అదే నువ్వు ఎస్బీఐ కానీ నిప్పాన్ కానీ తీసుకుంటే నీకు 10 లక్షల ప్లేస్ లో నువ్వు ₹1 కోటి ఉంచాల్సి వస్తుంది. సో ₹1 ఎక్కడైతే పైసాస్ తో ట్రేడ్ అవుతుందో అక్కడ కొనుక్కోండి. 21 లక్షలకి ఇప్పుడు 1,00,000 ఇవి వస్తాయి మనకి. సో ₹1 పెరిగినా ₹1,00,000 ప్రాఫిట్ వస్తుంది. సిల్వర్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈటీఎఫ్లలో ₹2 పడితే ₹2, ₹3 కంపల్సరీ 5%. సిల్వర్ ఎప్పుడు కరెక్షన్ అయినా 5 to 10% కరెక్షన్ అవుతుంది. ఎప్పుడు పెరిగినా 5% పెరుగుతుంది, అంతకన్నా ఎక్కువ పెరగదు. 5%, 10%. మాక్సిమం పడిపోతే 20% కరెక్షన్ అవుతుంది. దీన్ని పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేషన్ వేసుకుంటే సరిపోతుంది. మీకెవరికైనా సరే అసలు బంగారం వెండిలో డబ్బులు బాగా సంపాదించుకోవాలంటే మీ దగ్గర 10 లక్షలు ఉంటే మాత్రమే నేను మీకు సుమన్ టీవీలో మీరు నంబర్ ఇచ్చుకోండి, ఆ నంబర్ కి మీరు అందరికి మీరు బుకింగ్ చేసుకోండి, నేను ట్రైనింగ్ ఇస్తాను. కావాలంటే ఆ ట్రైనింగ్ సెషన్స్ మీరు ఏదైనా సండే రోజు పెట్టుకోండి, అందరికి నేను ట్రైనింగ్ ఇస్తాను. ఆ ట్రైనింగ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సేఫ్ గా ఉండాలి, ఎలా డబ్బులు సంపాదించాలి వితౌట్ ఎనీ టెన్షన్, ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ప్రదీప్ జోషి గారు చెప్తున్నట్టుగా, ప్రస్తుతం అయితే మాత్రం ఏ మాత్రం ఆవేశపడకుండా కొన్ని రోజులు వెయిట్ చేయండి. సరిగ్గా చెప్పాలంటే శుక్రవారం వరకు చూసి, ఈ వారాంతంలో శని ఆదివారంలో ఎవరైనా బంగారు ఆభరణాలను శుభకార్యాల కోసం, వివాహ కార్యక్రమాల కోసం కొనాలనుకుంటే మంచి
రోజులని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఇంకా కూడా కొంతవరకు బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఆ తర్వాత తిరిగి సోమ మంగళవారాల నుంచి కూడా మళ్ళీ బంగారు ధరలు పెరగబోతాయి. మళ్ళీ అవకాశం ఉంటే మరొక వచ్చే వారంలోని శని ఆదివారం వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ముఖ్యంగా జూన్ 3 నుంచి కూడా మొత్తం మార్కెట్ అంతా కూడా క్రాష్ అయిపోతుంది. ఎవరు ఊహించని విధంగా మళ్ళీ బంగారం, సిల్వర్ ధరలన్నీ కూడా పెరిగిపోతాయని ఆయన జ్యోతిష్యం చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ప్రదీప్ జోషి గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు ఫాలో అవుతున్నారా? ఆయన చెప్పేది మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.